ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మీకోసం జీవము గల దేవుని మాట. మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనం. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. నీతి అనేది దేవుని యొక్క వాక్యంలో కనిపించే గొప్ప మాట. ఈ లోకంలో నీతి విధానాలను దేవుడే స్థాపించాడు. దేవుని యొక్క రాజ్యము, ఉద్దేశాలు, ఆశయాలు, చర్యలు, మనుషులతో వ్యవహరించే తీరు అన్నీ నీతి గలవే. కనుక ఆయన బిడ్డలుగా ఆయన రాజ్యంలో నివసించేవారు కూడా నీతి గలవారుగా ఉండాలని ఆయన కోరుతున్నాడు. అందుచేత విశ్వాసి తనకు దేవుడిచ్చిన జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవాలి. మన చుట్టూ ఉన్న పరిస్థితులు మనకు ఎంత విరుద్ధంగా ఉన్నా మనం మాత్రం తండ్రిని చూస్తూ ఆత్మీయ జీవితంలో ప్రయాణించాలి. దేవుని కొరకు సాక్షులుగా మన చివరి శ్వాస వరకు కూడా నిలబడాలి. అప్పుడు తండ్రి తప్పక నీకు తరతరాలు యుగయుగాలు ఆయనతో కలిసి జీవించులాగన నీకు నీతి కిరీటాన్ని ఇస్తాడు. ఎందుకనగా ఆయన మాట తప్పని యథార్థవంతుడు కాబట్టి. నీ జీవితంలో దేవుని కొరకు నీతిగా జీవిస్తూ ఉన్నావా? ఈ ఉదయకాల సమయంలో లేదా లోకంలో పడిపోతూ ఉన్నావా? పరిశీలన చేసుకో. తండ్రి ఇచ్చే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకో. ఉదయకాల సమయంలో దేవుడు ఆయన మాటలతో ప్రతి ఒక్కరిని బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడు మా గొప్ప దేవుడు తండ్రి, మీ విలువైన నామమునకు స్తోత్రం. దేవా, పాడైపోయిన ఈ లోకంలో మీ కొరకు నిలబడే ఓర్పు, సహనంతో కూడిన శక్తిని, ధైర్యాన్ని మాకు అనుగ్రహించమని శక్తివంతమైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.